ఒక నైట్ నాతో స్పెండ్ చేయి చాలు. అయ్యో దేవుడా, ఎంత అన్యాయం జరిగిపోయింది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? అమ్మకి అక్కకి తెలిస్తే నేనేం చెయ్యాలి? వాళ్ళకి మొహం ఎలా చూపించాలి? నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? వీడియో డిలీట్ చేస్తాడని రేపు వెళ్తాను, కానీ వీడియో డిలీట్ చేస్తాడని గ్యారెంటీ ఏంటి? వాడు వీడియో డిలీట్ చేస్తాడని ఎలా నమ్మాలి? ఇప్పుడు నేనేం చెయ్యాలి అసలు? ఈ విషయం నీకుతో చెప్పనా? వద్దు 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 వద్దు. అక్కతో చెప్పాలి. వద్దు వద్దు. నేను చేసుకున్న కర్మకి వాళ్ళిద్దరిని ఎందుకు బాధ పెట్టాలి? నేనే పరిష్కారం వెతకాలి. అందరం బయలుదేరదామా? మళ్ళీ గుడి క్లోజ్ చేసే టైం అవుతుందేమో. ఎన్నో అడ్డంకులు దాటుకుని ఇక్కడి దాకా రప్పించుకున్నాడు స్వామి. దర్శనం చేయించకుండా ఎలా తిరిగి పంపిస్తాడు? ఈరోజు నేను స్వామి వారిని దర్శనం చేసుకుని వెళ్ళాలి. కరెక్ట్గా చెప్పారమ్మా. మనం దేవుణ్ణి చూడాలన్నా దర్శించుకోవాలన్నా మనం అనుకుంటే అవ్వదు. స్వామివారి ఆజ్ఞ ఉంటేనే అవుతుంది. వదినా, నా కోడలు లక్ష్మికి దేవుడన్నా పెద్దవాళ్ళన్నా చాలా భక్తి. అందుకే పొద్దున్నే లేచి దీపారాధన చెయ్యందే ఏ పని మొదలు పెట్టదు. నా కోడలు కూడా అంతే. మా ఆచార వ్యవహారాలన్నీ తెలుసుకుని చేసుకుంటుంది. తనకు చెప్పాల్సిన అవసరమే లేదు. అత్తయ్య, ఇంక బయలుదేరదామా? మళ్ళీ లేట్ అవుతుంది. అదేంటత్తయ్యా, ఇక్కడెందుకు కాలు కడుక్కోవాలి? గుడికి వెళ్లే ముందు కాళ్ళు కడుక్కుని వెళితే దేహానికి మనసుకి ఉన్న చెడు ఇక్కడే తొలగిపోతుంది. అన్నీ ఇక్కడే వదిలేసి శుద్ధి మనసుతో లోపలికి వెళ్ళాలని అర్థం. మీరు కూడా నీట్గా కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళండి. అలాగే.
హరి, ఆన్లైన్లో ఫాస్ట్ మూవింగ్ ఎంట్రీ టికెట్స్ బుక్ చేశాను. అక్కడ ఉన్నారు కదా, ఆయన అడుగు. సార్ నమస్తే అండి. ఫాస్ట్ మూవింగ్ ఎంట్రీకి నా దగ్గర ఆన్లైన్ టికెట్ ఉంది. దానికి ఎటువైపు వెళ్లాలో చెప్తారా? ఫాస్ట్ మూవింగ్ ఎంట్రీ క్లోజ్ అయింది సార్. అక్కడ బోర్డు కూడా ఉంది కదా, 10 గంటల నుండి 12 గంటల వరకని. చూసుకోలేదా? అయ్యో లేదండి సార్, కొంచెం ఎలాగోలాగా పంపించండి సార్. ఎందుకంటే వయసు అయిన వాళ్ళు, కాలికి ఆపరేషన్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఈ మెట్లు ఎక్కడం అంటే చాలా కష్టం అయిపోతుంది. కొంచెం ఎలాగోలాగా అడ్జస్ట్ చేయండి సార్. ఇప్పుడేం చేయలేం సార్, ఇంకా సేపట్లో గుడి కూడా మూసేస్తారు. సారీ. ఏమండి, ఎంట్రీ ఎక్కడంట? ఫాస్ట్ మూవింగ్ ఎంట్రీ టికెట్ క్లోజ్ అయిపోయిందంట. మనం అందరం మెట్ల మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళాలంట. ఈ టైంలో ఏం చేయలేమంటున్నారు. అనుకున్నాను, నేనెప్పుడో అనుకున్నాను. గుడికి లేట్ అవుతుంది, త్వరగా రండి అని ఇంట్లో అంతసేపు మొత్తుకుంటుంటే అందరూ నన్నే తప్పు పట్టారు. ఇప్పుడు చూసారా, టికెట్ కొనుక్కున్నా ప్రయోజనం లేకుండా పోయింది. ఏమన్నా అంటే అన్నారు అంటారు. ఇలా చేయడం ఏమైనా బాగుందా? అంతా నా కర్మ.